మన మకరధ్వజ రాజు కలదు. ఇతని రాజ్యమున ప్రజలు సుఖ జీవనులై ఉండేది. ఇతడు మహారాజ ధర్మాత్ముడు అయినను ఇతడికి సంతానం లేదు. యాకమాయ మహర్షి అనుగ్రహమున కొంతకాలమునకు ఇతనికి ఒక కుమారుడు కలిగిన. రాజు రాజ్య భారమంతయు మంత్రికి అప్పగించి తన కుమారునికి రాజ్యపాలనా విధానము నేర్పుటలో నిమగ్నుడై ఉండెను. ఆ మంత్రికి గుణవతి క్రియావతి దారిద్ర్యము ఒక కోడలు గలదు. ఈయన ప్రతి చైత్ర మాస కృష్ణ చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించుండెను. ఇది చూసి ఈమె అత్తగారు కోడలని నువ్వు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావని మాటి మాటికి ప్రశ్నించి సాగాను. అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతం అట్లే సక్రమంగా చేయుచుండెను. ఇందులో కోపించిన అత్త నీవు ఈ వ్రతమును మానుకున్నతో నీవు ఇల్లు నిన్ను తరిమివేయదు అని ఖండితముగా పలికెను. అంతటా కోడలు అత్తగారు ఉత్తమ కళాపేక్షలతో సకల కష్ట నివారణార్థమై ఈ సంకష్టహార చతుర్థి వ్రతము చేస్తున్నాను అని బదులు చెప్పాను. ఈ మాటలతో మరింత కోపించినదే అత్త కుమారుని పిలిచి, కుమార ఎంత చెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతమును మానుకున్నది. కష్ట నివారణకు ఆ గణపతి ఎక్కడున్నాడు అనుకో అతని మనసును పరిశుభ్రమను. తల్లి మాటలే నిజమని నమ్మి అతడు భార్యను అనేక విధముగా శిక్షింపసాగాను. అంతగా ఆ కోడలు స్వామి గణేశ నా పడి దయలేదా, ఇంత జరుగుతున్నాను ఎలా ఊరుకున్నావు అని విన్నవించను. గణపతి దీని రాతను ఆలోచించి రాజు చూస్తుండగా రాకుమారిని మాయలు చేసి మంత్రి కింద రాగిపోయినాడు. కుమారుని రాక రాజు మంత్రిని పిలిచి కుమారుని ఆశించి తెలుసుకోమని ఆజ్ఞాపించాను. బట్టలు వెతికి ఏడాది వెతికి బాలిని బాగా తెలియలేదని విన్నవించాడు. కుమారుని దుస్తులు ఆడవములన్నీ ఉన్నవి, కానీ కుమారుడు మాత్రము కనిపించినందున రాజు కోపించి మంత్రిని సంపయించి మంత్రి విజయం చెప్తున్నాడు. నా కుమారుని ఏం చేసి ఎక్కడ దాచిని చెప్పవేమి ఈ వంశమును సమూలంగా నాశనము గావించురా అని మందలించాను. మంత్రికి ఇతరులు అడవి భోజనం ద్వారా ఇంటికి వచ్చి జరిగిన రాత్రులు వివరించారు. మామగారి మాటలు విన్న కోడలు మామ భయపడేదవు సంకటహార చతుర్థి వ్రతమును ఆచరించడంలో రాకుమారుడు తప్పక లభించడం నా మాట నమ్ముడు అని విన్నవించడం. అంతటా మంత్రి రాజుకు చెప్పి ఒప్పించి అతనితో ఈ గణపతి వ్రతము చేయించను. గణపతి సంతోషించి రాకుమారిని తెచ్చి ఇచ్చెను. ఎవరూ ఆనందించేది. రాజు మంత్రితో మంత్రి నీ కోడల యుద్ధపోవడం వలన దయ వలన నా కొడుకు నాకు లభించినాడు. నీ కోడలు మిక్కిన ధన్యురాలు ఉత్తమరాలు. ఈమె వలన మీరు ధన్యులు అని ప్రశంసించి కృతజ్ఞత తెలిపాను. ఈ సన్నివేశంలో చూసి రాజు పలికిన పలుకులను విని అత్త ఆశ్చర్యపడి బుద్ధి తెచ్చుకొని నాటి నుండి కోడను ఆప్యాయంగా చూడసాగాను. మరియు కోడలు గావించు శ్రీ సంకటహార చతుర్థి వ్రతమున తాను సహకరించుచుండెను. గణపతి దేవుని కృప వలన ఎట్టి మనస్పర్ధలు లేక మంత్రి కుటుంబము సుఖశాంతులతో వర్తిల్లాను. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రాజా నీవు ఈ వ్రతమును ధారించి ధన్యుడవకము అని ఆదేశించెను అని. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకములు శ్రీ సంకటహార చతుర్థి వ్రతమున